రఘురామకృష్ణంరాజు అయితే ఆక్వీడు ఆలయంకి సంబంధించి తుదికంట పోరాటానికి నిజంగా ఇప్పుడు హిందూ హృదయ సామ్రాట్గా మారుతున్నాడు అతనని చెప్పాలన్నమాట. అన్ని రకాల అనుమతులతో ఆక్వీడు రామాలయాన్ని వైభవంగా నిర్మిస్తాం. ₹1,00,00,000 విరాళాలు ఇచ్చారు భక్తులు. ఇక్కడ పురాతన రామాలయం ఉందనే విషయం నాకు సాక్షి ద్వారా తెలిసింది. కల్వరి టెంపుల్ వాళ్ళు ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారంటూ మరొక కీలకమైనటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడులో రామాలయ పునర్నిర్మాణం కోసం భక్తుల నుంచి ₹1,00,00,000 విరాళాలు సమకూరాయని వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణ మీద ఆయన స్పందించారు. త్వరలోనే అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆక్వీడులో పురాతన రామాలయం ఉందన్నటువంటి విషయం తెలిసిన వెంటనే నేను రంగంలోకి దిగాను అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఏదైతే సాక్షి మీడియా కథనాల ద్వారా తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు నా మీద దాడి చేయించారు అని గుర్తు చేశారు. అనుమతి లేకుండా ఆలయం నిర్మిస్తున్నారు. న్యాయవాది జడశ్రవణ్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద విచారణ జరిగింది. ఆలయం, మసీదు లేదా చర్చి ఏదైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిని, చట్టబద్ధంగా రామాలయ నిర్మాణం చేపడతామని కోర్టుకు విన్నవించానని చెప్పి స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఆలయ నిర్మాణానికి నిబంధనలు గుర్తు చేస్తున్నారని, కానీ కొందరు నిర్వహిస్తున్న చర్చిలకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో మీటింగ్ హాల్ పేరుతో అనుమతి తీసుకుని చర్చిగా మార్చారు. దీని మీద అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. నంబూరు దగ్గర ఉన్న కల్వరి టెంపుల్తో సహా పలు ప్రాంతాల ప్రార్థనా మందిరాలు వ్యాపార కేంద్రాలకు మారుస్తున్న ఇట్లాంటి అక్రమ నిర్మాణాల మీద అధికారులు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.